రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని ఏసీబీ కోర్టుకి విన్నవించింది. బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రలోభించే అవకాశం ఉందని అధికారులు కోర్టుని కోరారు. దీనిపై పిటిషన్ వేసిన దానిపైన ప్రస్తుతం వాద ప్రతివాదనలు సాగుతున్నాయి. మరింత సమాచారం అతనే శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. కొద్దిసేపు క్రితమే ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అరెస్టు తర్వాత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను రాజకీయ కుట్రతోనే ప్రభుత్వం ఈ కేసులో ఇరికించింది. ఇందులో పూర్తిగా దురుద్దేశంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి తనను తన పార్టీని భ్రష్టు పట్టించేందుకే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించింది. ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపైన ఇవాళ ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల ఆయన బయటికి వస్తే సాక్ష్యాలను పూర్తిగా తారుమారు చేస్తారు, సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ కేసులో చాలా మంది వ్యక్తులను, పెద్ద వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తుంది కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి పేర్లను కూడా ఇందులో చేర్చాల్సి ఉంది. కాబట్టి ఈ కేసు కీలక దశలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల పూర్తిగా కేసు నీరుగారిపోతుంది, ముందుకు సాగదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఏసీబీ అధికారులు కౌంటర్ లో ప్రస్తావించారు. మళ్ళీ ఈ కౌంటర్ తర్వాత వాదనలు జరుగుతాయి. మరి కాసేపట్లోనే వాదనలు ప్రారంభమవుతాయి. రేవంత్ రెడ్డి తరఫు లాయర్లు ముందుగా వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత ఏసీబీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్రరావు కూడా తన వాదనలు వినిపించబోతున్నారు. ఈ వాదనలు పూర్తి అయిన తర్వాత మరి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. రేపు ఆయన కూతురు నిశ్చితార్థం కూడా ఉంది కాబట్టి ఒకవేళ మెయిన్ బెయిల్ ఇవ్వకపోతే గనక కూతురు నిశ్చితార్థం కోసం కనీసం మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించారు. మరి వీటన్నిటిపైన కూడా వాదనలు జరుగుతాయి. అయితే ఏసీబీ మాత్రం ఈ దశలో రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇంకా పరారీలో ఉన్న మరొక నిందితుడు మట్టయ్య జెరూసలాంకు సంబంధించి కొంత సమాచారం సేకరించాల్సి ఉంది. ఇంకా 50 లక్షల వ్యవహారం స్టీఫెన్సన్ కు ఇచ్చినటువంటి 50 లక్షల వ్యవహారాన్ని కూడా తేల్చాల్సి ఉంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్యాంకు ద్వారా డ్రా చేసి స్టీఫెన్సన్ కు అందించారనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఏసీబీ అధికారులు రాబట్టలేకపోయారు. కాబట్టి ఇందులో ఎవరెవరితో ఫోన్ సంభాషణలు జరిగాయి, అలాగే వీరు ఆ అఫెన్స్ కు ముందు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు అనేటువంటిది కూడా తేల్చాల్సి ఉంది. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారంలో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులను ప్రశ్నించాల్సి ఉంది. కాబట్టి ఈ సమయంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వటం వల్ల ఆయన బయటికి వెళ్లి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తే తమకు సహకరించరు, తమ దర్యాప్తుకు సహకరించరనేటువంటి విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు అందులో ప్రధానంగా ప్రస్తావించారు. మరి దీనిపైన వాదనలు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. శర్మ, రేవంత్ రెడ్డి ఈ కుటుంబ సభ్యులు కానీ లేదా టీడీపీ నేతలు కార్యకర్తల వల్ల ఏసీబీ కోర్టు పరిసర ప్రాంతాలకి చేరుకున్నారా? అలాగే ఈ వాదన ప్రతివాదనలు ఎంతసేపు సాగే అవకాశం ఉండే అంచనా ఉందా? ప్రస్తుతానికి మాత్రం కౌంటర్ దాఖలు చేశారు. వాద ప్రతివాదనలు మరి కాసేపట్లో ప్రారంభమవుతాయి. సుమారు 45 నుంచి 1 గంట పాటు వాదనలు జరుగుతాయి. కానీ టీడీపీకి సంబంధించిన నేతలు కానీ ఎవరు కానీ ఇక్కడికి హాజరు కాలేదు. ఎందుకంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి వస్తారా లేదా అనేటువంటిది చూడాలి. ఇప్పటి వరకు మాత్రం ఆ సందడి మాత్రం కనిపించడం లేదు. కేవలం ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి లాయర్లు చేరుకున్నారు. ఏసీబీకి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చేరుకున్నారు. మీడియా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంది కాబట్టి ఏ క్షణంలో ఈ వాదనలు పూర్తయితే మరి ఇవాళ దీనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడిస్తుందా లేదంటే వాయిదా వేస్తుందా వాదనల తర్వాత అనేటువంటిది చూడాల్సి ఉంది. కాబట్టి మొత్తానికి ఇవాళ జరిగేటువంటి వాద ప్రతివాదనలు ప్రధానంగా 2 వైపులా జరిగేటువంటి వాద ప్రతివాదనలు కూడా హాట్ గా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాదనల తర్వాత తీర్పు మరి ఇవాళ వెల్లడవుతుందా లేదంటే వాయిదా పడుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. పరితోష్. శర్మ, రేవంత్ రెడ్డి